హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ శివరాత్రి రోజు నేను మా ఇంట్లో పూజ ఎట్లా చేసుకుంటానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. సో ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటాము. పండగ రోజు మాత్రం పూజ రూమ్ ఒక్కటి క్లీన్ చేసుకుంటాము. ముందు దేవుని విగ్రహాలు ఫొటోస్ అవన్నీ తీసేసి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక దేవుడి విగ్రహాలు మాత్రం మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. అండ్ దేవుళ్ళ ఫోటోలని కూడా ఒకసారి తడి బట్టతో మొత్తం క్లీన్ చేసుకున్నాక పొడి బట్టతోని క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటాం. చిన్నప్పటి నుంచి అయినా సరే నాకు దేవుళ్ళని అలంకరించాలన్నా దేవుళ్ళకి బొట్లు పెట్టాలన్నా చాలా ఇష్టం. సో అందరి దేవుళ్ళ ఫొటోస్ విగ్రహాలని మంచిగా క్లీన్ చేసేసుకొని గంధంతో బొట్టు పెట్టేసి గంధం మీద కుంకుమ బొట్టు పెట్టేసుకొని రోజు ఎక్కడైతే పెడతామో దేవుళ్ళని అక్కడ పెట్టేసేసుకున్నాను అనమాట. సో పూజ కోసం పువ్వులు తెంపుకోనికి మా లాన్కి అయితే వెళ్ళిపోయినా. మా లాన్లో మందార పువ్వులు, జాస్మిన్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ ఇంకా చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయి. ఒకరోజు వీలైతే మా లాన్ టూర్ చేస్తాను. సో పూజ కోసం పువ్వులని తెంపుకొని పూజ అయితే స్టార్ట్ చేసిన. డైలీ ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసిన అనమాట. దేవుళ్ళకి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసేసుకున్నా. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళి తులసి చెట్టు కూడా మనం పూజ చేసుకోవాలి. తులసి చెట్టును కూడా నీట్గా క్లీన్ చేసేసినాక బొట్లు పెట్టేసుకుని దీపం పెట్టేసిన. అండ్ పండగలప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము కురాడుని పూజించుకుంటాము. కురాడు అంటే మా ఇంటి మహాలక్ష్మి. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో ఈ కురాడుని పూజిస్తారు. ఈ కురాడు తరతరాల నుంచి ఆనవాయితీలాగా వస్తుంది. ఒకవేళ లేని వాళ్ళేమో గృహప్రవేశం టైంలో ఈ కురాలని నిలుపుకుంటారు. సో అప్పటి నుంచి ప్రతి పండుగకి మంచిగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకొని సున్నమంతా రాసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాక పువ్వులు చుట్టూ మంచిగా పెట్టేసేసుకొని అలంకరించేసుకొని నైవేద్యం పెట్టేసి మనం అగరబత్తీలు చేసుకుంటే చాలు. సో ప్రతి పండుగకి ఇదే ప్రాసెస్ అనమాట. మేము కురాడుని అలంకరిస్తుంటే మా పాప మధ్యలో వచ్చి నేను కూడా బొట్లు పెడతా అని చెప్పేసి కురాడు కంచు ఉంటుంది కదా, ఆ కంచుకైతే మంచిగా బొట్లు పెట్టేసింది అనమాట. ఇంట్లో పూజ అయిపోయినాక రెడీ అయిపోయి శివాలయంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంట్లో నేను మా అత్తమ్మ ఇద్దరం ఫాస్టింగ్ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇట్లా మా డే అంతా కూడా ఇట్లా బిజీగా షెడ్యూల్ చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఫాస్టింగ్ ఉన్నామని తెలియద్దు అనమాట. సో మార్నింగ్ అంతా పూజ అయిపోయింది కదా, ఇప్పుడు టెంపుల్ వెళ్తున్నాము. మాకు దగ్గరలో గజ్వెల్కి దగ్గరలో రాంపూర్ అనే విలేజ్లో శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ సామూహిక అభిషేకం చేస్తారనమాట. ఎవరన్నా కూడా వచ్చి పాల్గొనొచ్చు. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ శివ కళ్యాణం జరిపిస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది అనమాట కళ్యాణం. మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయినాం. టికెట్స్ తీసుకోవాలి అభిషేకం కోసం, 150 ఈచ్ అనమాట. సో తీసుకున్నాక చూస్తే మీరు వీడియోలో చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఖాళీగా ఉంది, రైట్ సైడ్ అందరు కూర్చున్నారు కదా. సామూహికంగా అక్కడ అభిషేకం జరుగుతుంది అనమాట. సో బ్యాచెస్ వైజ్గా ఈ డే అంతా కూడా అవుతుంది అభిషేకం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి అభిషేకం చేసే సామాన్లు కూడా వాళ్ళే ఇస్తారు, లేదా మనం ఇంటి నుంచి అయినా కూడా తీసుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు. మా బ్యాచ్ అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అభిషేకం జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అభిషేకం చేసేసినాక మేము దర్శనంకి అయితే లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి ఫోన్స్ అలవ్ లేవన్నమాట. సో ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. టెంపుల్లో పూజ అయిపోయాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఒక 1 అవర్ రెస్ట్ తీసేసుకొని 5 నుంచి మళ్ళీ ఈవినింగ్ పూజ స్టార్ట్ చేస్తున్నాము. మా అత్తమ్మ 5 o'clock మంచిగా మళ్ళీ పూజ స్టార్ట్ చేసిందనమాట. అలంకరించేసుకొని మేము శివరాత్రికి గౌరమ్మని కూడా పెట్టుకుంటాం అనమాట. సో గౌరమ్మని కూడా చేసి రెడీగా పెట్టేసిందనమాట. అండ్ ఫైనల్ పార్ట్ వచ్చేసి అఖండ దీపంని వెలిగించుకోవడం. ఈ దీపం చాలా శ్రేష్టం. శివరాత్రి రోజు కొండెక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6 అట్లా వెలిగిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దీపం పెట్టినాక నైవేద్యం కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసినాం. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మా అత్తమ్మ ఒక పొద్దు అయితే విడిచేసినాం అనమాట. నీళ్ళు ఖర్జూర కొంచెం విభూతితో ఒక పొద్దు అయితే విడిచేసినాము. ఒక పొద్దు వాటర్తో విడిచేసినాక దేవుడికి ఏవైతే నైవేద్యంకి ఫ్రూట్స్ పెడతామో ఆ ఫ్రూట్స్ తింటాము, లేదా కొన్ని పాలు కూడా తాగేసి ఈ నైట్ అంతా ఇట్లనే ఉంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఒక పొద్దు మళ్ళీ ఇడవాలన్నమాట. ఇప్పుడు అన్నంతో ఒక పొద్దు ఇడవాలి. అన్నం, పచ్చి పులుసు,
కొంచెం పెరుగు, చక్కెర అండ్ వంకాయ కూర ఏదైనా వండుకొని అది దేవుడికి నైవేద్యంగా పెట్టినాక మనము అన్నంతో ఒక పొద్దు తీర్చుకుంటాము. సో మా ఇంట్లో అయితే మేము శివరాత్రి రోజు ఇట్లా జరుపుకుంటాము. మీరు కూడా ఇట్లనే జరుపుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.